స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ కోట సత్తమ్మ మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ సభ్యులతో సమావేశం. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ జన సైనికులు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఫ్యామిలీ అభిమాని తిరుపతి నుండి జగిత్యాల జిల్లా మల్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు సైకిల్ యాత్ర. విజయవాడలో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ 12వ సౌత్ జోన్ మహాసభలు. 290 కిలోల గంజాయి పట్టివేత. డీటెయిల్స్ చూస్తే నిడదవోలు రోటరీ ఆడిటోరియంలో నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేయదలిచిన ఆటోనగర్ గూర్చి రాష్ట్ర జిల్లా స్థాయి ఏపీ ఐఐసి అధికారులు, పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషన్ మరియు ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, శ్రీకోట సత్తెమ్మ మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఆటో నగర్ నిర్మాణం అన్నది ఈ ఆటో నగర్ ఏపీఐఐసి ద్వారా జరుగుతుంది. దానికి మన డిస్ట్రిక్ట్, మన జిల్లాకి ఇన్ఛార్జ్ మేనేజర్ గారు మరి అండలం గారు, మరి అదేవిధంగా విజయవాడ నుంచి డెప్యూటీ జిఎం ఇంజనీరింగ్ సెక్షన్ మోహన్ గారు రావడం జరిగింది. మరి వీరిద్దరూ కూడా ఏపీఐఐసికి సంబంధించిన, అంటే ఇప్పుడు ల్యాండ్ సేకరించడం అన్నది తహసీల్దార్ గారు, ఆ ల్యాండ్ డెవలప్ చేయటం, అలాట్మెంట్లు చేయటం అంతా కూడా ఈ మొత్తం ఆటోనగర్ ప్రాజెక్ట్ అంతా నడిపించేది ఏపీఐఐసి ద్వారా. మరి అదేవిధంగా నిన్న కొంతమంది మనందరం కూర్చుంటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ ల్యాండ్ భూమి కొనాలి, ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయినాయి. ల్యాండ్స్ అన్నీ కూడా, ల్యాండ్స్ రేట్లు పెరగడమే కాదు, ఎవరు ముందుకు వచ్చి ఇవ్వట్లేదు కూడా. దీనికి ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టు ముఖ్య కారణం, 2 కారణాలు ముఖ్యంగా కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయింది. మనం ఈ వర్క్లన్నీ కూడా స్పీడ్గా చేయటం కుదరలేదు. రెండోది, ల్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఎక్కడో ఇచ్చినా మనకు ఉపయోగం ఉండదు. అది ఏదైనా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, కానీ లోపలికి ఎక్కడో ఇస్తే ఆటో నగర్కి సూట్ అవ్వదు. పెద్ద పెద్ద బళ్ళు, లారీలు, లేకపోతే ట్రాక్టర్లు, లేదా ప్రొక్లైనర్లు, జేసీబీలు, ఇలాంటి మినీ వ్యాన్లు ఇలా వెళ్ళాలంటే మనం ఎక్కడో లోపల తీసుకుంటే వీలు కాదు కనుక సరైన ల్యాండ్ మనకు దొరకడంలో ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు చర్చించడంతో పాటు మరి ఇవన్నీ కూడా డబ్బు అవుతుంది. డబ్బు అయినప్పుడు ఇది మనం ఎలా ఫైనాన్స్ చేయాలి, దీన్ని ఎలా పెట్టుబడి పెట్టాలన్నది బ్యాంకులు ముందుకు వస్తాయా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ వస్తాయా అన్నది, అవి కూడా ఈరోజు ఇక్కడ చర్చించడానికి ఒక అవగాహన సదస్సు అనుకోండి. ఇది అవగాహన సదస్సుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గరికి మన జిల్లా ఆఫీసర్ గారు ఆయన తీసుకురావడం జరిగింది. విజయ్ కుమార్ గారు మేనేజర్ గారు రావడం, ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ రాలేదు. మరి ఈరోజు విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయన వివరంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మాల్ పరిశ్రమలు, చిన్నతర పరిశ్రమలన్నింటినీ కూడా, అది మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎలాగా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎటువంటి సపోర్ట్ చేయాలి అన్నది మరి స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ కూడా వివరిస్తారంటే నేను చెప్పే బదులు వాళ్ళు చెప్తే బాగుంటుందని వాళ్ళు కూడా అవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఒక చర్చా కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ల్యాండ్ పరిస్థితి ఏంటి, ల్యాండ్ మనకి ఏ రోడ్డు మీద కావాలి. 4-5 ల్యాండ్స్ చూడటం జరిగింది. ఒకటి పంగిడి రోడ్లో చూసాం, పంగిడికి వెళ్ళే దగ్గర డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి నందిని స్టీల్స్ వెనకాల ల్యాండ్స్ చూడటం జరిగింది. అలాగే ఇంకా కూడా లోపలికి వెళ్ళి ఇంకొక ల్యాండ్ చూడటం జరిగింది. అదే లైన్లో ఇంకా లోపలికి వెళ్ళాక అది బాలాజీ నగర్ దాటాక లోపలికి వెళ్ళాక అక్కడ దొరుకుతుంది జరిగింది. అలాగే ఎర్నగూడెం రోడ్ మనం చూడటం జరిగింది. ఎర్నగూడెం రోడ్లో కూడా తిమ్మరాజపాలెం దాటాక అక్కడ రామెట్ల దగ్గర కూడా రోడ్డు చూడటం జరిగింది. శంకరాపురం ల్యాండ్స్. 3వ రోడ్డు మనకున్నదే తాడేపల్లిగూడెం రోడ్. తాడేపల్లిగూడెం రోడ్లో కూడా మనకి పీడబ్ల్యూడి ఆఫీస్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. దానికి ఆనుకుని మరి తోరుకు కేఎస్సి ఫ్యాక్టరీ ఉండేది. అవసరమైతే దాన్ని కూడా మాట్లాడదామని ఆ ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఇలాగ 3 రోడ్లకి వేరే వేరే ల్యాండ్స్ అన్ని చూసాం, వేరే భూములు చూడటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నాకు మీ అందరితో మాట్లాడాక నాకు అందరూ మీరు చెప్పింది ఏంటంటే, పంగిడి రోడ్ అయితే ఫస్ట్ చాయిస్ అని. అయితే పంగిడి రోడ్లో
ల్యాండ్ కూడా ఖరీదు ఎక్కువ ఉంది. రెండోది ఎర్రగూడెం కానీ తాడేపల్లిగూడెం రోడ్ చూడమని. ఇవన్నీ మనం ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఎవరు కూడా ముందుకు వచ్చి ల్యాండ్ ఎవరో ఇవ్వట్లేదు. సో మనం ల్యాండ్ తీసుకోవాలంటే కొద్దిగా నోటీస్ ఇచ్చి తీసుకోవాలి. ఇవన్నీ ఇవ్వాలంటే మరి తహసీల్దార్ గారు అసలు ఎంత భూమికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏది ఇవ్వాలన్నది ఒక ఫైనల్ మనం డెసిషన్కి వస్తే మనం దాన్ని బట్టి నోటీస్ ఇవ్వచ్చు. ఆ ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ మరి అన్నీ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మేనేజర్ గారు మాట్లాడతారు. ఆ రేట్లు ఎంత పడతాయి ఏంటి అన్నది వీలైనంత వరకు తగ్గించమనే ప్రయత్నం. ల్యాండ్ రేట్ తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. ఈరోజు ల్యాండ్ ఎవరో కూడా నిడదోలు చుట్టుపక్కల ఎక్కడ ₹1,00,00,000 తక్కువ చెప్పట్లేదు. ఎక్కడ మరి అంత పెద్ద పెద్ద రేట్లు చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా నడిపించాలన్నది మీ అందరితో మాట్లాడాకే ఒక నిర్ణయం తీసుకుందాం. అయితే ఇంకా త్వరగా ఫాస్ట్గా చేయాలి. ఇది చేసే దాంట్లో ఫైనాన్స్ ఎలా చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో నాకు నిన్న వేరే మన కేటగిరీస్ అన్ని రాయడం జరిగింది. ఒకటి లారీ మెకానిక్స్, ట్రాక్టర్ మెకానిక్స్, తర్వాత మినీ వ్యాన్ అండ్ కార్ మెకానిక్, ఇంజనీరింగ్ ఫౌండరీ, ఆటో మెకానిక్స్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ వర్క్, అలాగే DC and AC ఎలక్ట్రికల్ బ్యాటరీస్. మైక్ చూడు ఒకసారి, రావట్లేదు. ఓకే సార్. మనకి ఈ ఆటో నగర్ నిర్మాణం అన్నది ఈ ఆటో నగర్ APIIC ద్వారా జరుగుతుంది. దానికి మన డిస్ట్రిక్ట్ మన జిల్లాకి ఇన్ఛార్జ్ మేనేజర్ గారు మరి అండలం గారు, మరి అదేవిధంగా విజయవాడ నుంచి డెప్యూటీ GM ఇంజనీరింగ్ సెక్షన్ మోహన్ గారు రావడం జరిగింది. మరి వీరిద్దరూ కూడా APIICకి సంబంధించిన వారు. అంటే ఇప్పుడు ల్యాండ్ సేకరించడం అన్నది తహసీల్దార్ గారు, ఆ ల్యాండ్ డెవలప్ చేయటం, అలాట్మెంట్లు చేయటం అంతా కూడా ఈ మొత్తం ఆటో నగర్ ప్రాజెక్ట్ అంతా నడిపించేది APIIC ద్వారా. మరి అదేవిధంగా నిన్న కొంతమంది మనందరూ కూర్చుంటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ ల్యాండ్ భూమి కొనాలి, ఈరోజు రేట్లన్నీ పెరిగిపోయినాయి. ల్యాండ్స్ అన్నీ కూడా ల్యాండ్స్ రేట్లు పెరగడమే కాదు, ఎవరు ముందుకు వచ్చి ఇవ్వట్లేదు కూడా. దీనికి ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టు ముఖ్య కారణం 2 కారణాలు. ముఖ్యంగా కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయింది. మనం ఈ వర్క్లన్నీ కూడా స్పీడ్గా చేయటం కుదరలేదు. రెండోది ల్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఇచ్చినా ఎక్కడో ఇచ్చినా మనకు ఉపయోగం ఉండదు. అది ఏదైనా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, కానీ లోపలికి ఎక్కడో ఇస్తే ఆటో నగర్కి సూట్ అవ్వదు. పెద్ద పెద్ద బళ్ళు, లారీలు, లేకపోతే ట్రాక్టర్లు, లేదా ప్రొక్లైనర్లు, JCBలు, ఇలాంటి మినీ వ్యాన్లు ఇలా వెళ్ళాలంటే మనం ఎక్కడో లోపల తీసుకుంటే వీలు కాదు. కనుక సరైన ల్యాండ్ మనకు దొరకడంలో ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈరోజు చర్చించడంతో పాటు మరి ఇవన్నీ కూడా డబ్బు అవుతుంది. డబ్బు అయినప్పుడు ఇది మనం ఎలా ఫైనాన్స్ చేయాలి, దీన్ని ఎలా పెట్టుబడి పెట్టాలన్నది బ్యాంకులు ముందుకు వస్తాయా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ వస్తాయా అన్నది అవి కూడా ఈరోజు ఇక్కడ చర్చించడానికి ఒక అవగాహన సదస్సు అనుకోండి. ఇది అవగాహన సదస్సుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గరికి మన జిల్లా ఆఫీసర్ గారు ఆయన తీసుకురావడం జరిగింది. విజయ్ కుమార్ గారు మేనేజర్ గారు రావడం, ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ రాలేదు. మరి ఈరోజు విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయన వివరంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మాల్ పరిశ్రమలు, చిన్నతర పరిశ్రమలన్నింటినీ కూడా, అది మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, సర్వీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎలాగా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎటువంటి సపోర్ట్ చేయాలి అన్నది మరి స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ కూడా వివరిస్తారని నేను చెప్పే బదులు వాళ్ళు చెప్తే బాగుంటుందని వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఒక చర్చా కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం తర్వాత ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ల్యాండ్ పరిస్థితి ఏంటి, ల్యాండ్ మనకి ఏ రోడ్డు మీద కావాలి. 4-5 ల్యాండ్స్ చూడటం జరిగింది. ఒకటి పంగిడి రోడ్లో చూసాం. పంగిడికి వెళ్ళే దగ్గర డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి నందిని స్టీల్స్ వెనకాల ల్యాండ్స్ చూడటం జరిగింది. అలాగే ఇంకా కూడా లోపలికి వెళ్ళి ఇంకొక ల్యాండ్ చూడటం జరిగింది. అదే లైన్లో ఇంకా లోపలికి వెళ్ళాక అది
బాలాజీ నగర్ దాటాక లోపలికి వెళ్ళాక అక్కడ దొరుకుతుంది. అలాగే ఎర్నగూడూరు రోడ్ మనం చూడటం, ఎర్నగూడూరు రోడ్లో కూడా తిమ్మరాజపాలెం దాటాక అక్కడ రామెట్ల దగ్గర కూడా రోడ్డు చూడటం జరిగింది, శంకరాపురం ల్యాండ్స్. మూడో రోడ్డు మనకున్నదే తాడేపల్లిగూడూరు రోడ్. తాడేపల్లిగూడూరు రోడ్లో కూడా మనకి పీడబ్ల్యూడి ఆఫీస్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, దానికి ఆనుకుని మరి ఇంతవరకు కేఎస్సి ఫ్యాక్టరీ ఉండేది, అవసరమైతే దాన్ని కూడా మాట్లాడదామని ఆ ల్యాండ్ కూడా చూడటం జరిగింది. ఇలాగ 3 రోడ్లకి వేరే వేరే ల్యాండ్స్ అన్ని చూసాం, వేరే భూములు చూడటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నాకు మీ అందరితో మాట్లాడాక నాకు అందరూ మీరు చెప్పింది ఏంటంటే పంగిడి రోడ్ అయితే ఫస్ట్ చాయిస్ అని. అయితే పంగిడి రోడ్లో ల్యాండ్ కూడా ఖరీదు ఎక్కువ ఉంది. రెండోది ఎర్నగూడెం కానీ తాడేపల్లిగూడెం రోడ్ చూడమని. ఇవన్నీ మనం ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఎవరు కూడా ముందుకు వచ్చి ల్యాండ్ ఎవరో ఇవ్వట్లేదు. సో మనం ల్యాండ్ తీసుకోవాలంటే కొద్దిగా నోటీస్ ఇచ్చి తీసుకోవాలి. ఇవన్నీ ఇవ్వాలంటే మరి తహసీల్దార్ గారు అసలు ఎంత భూమికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏది ఇవ్వాలన్నది ఒక ఫైనల్ మనం డెసిషన్కి వస్తే మనం దాన్ని బట్టి నోటీస్ ఇవ్వచ్చు. ఆ ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్ మరి అన్నీ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మేనేజర్ గారు మాట్లాడతారు, ఆ రేట్లు ఎంత పడతాయి ఏంటి అన్నది వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం. ల్యాండ్ రేట్ తగ్గితే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. ఈరోజు ల్యాండ్ ఎవరో కూడా నిడగోలు చుట్టుపక్కల ఎక్కడ ₹1 తక్కువ చెప్పట్లేదు ఎక్కడ. మరి అంత పెద్ద పెద్ద రేట్లు చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా నడిపించాలన్నది మీ అందరితో మాట్లాడాకే ఒక నిర్ణయం తీసుకుందాం. అయితే ఇంకా త్వరగా ఫాస్ట్గా చేయాలి. ఇది చేసే దాంట్లో ఫైనాన్స్ ఎలా చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో నాకు నిన్న వేరే వేరే మన కేటగిరీస్ అన్ని రాయడం జరిగింది. ఒకటి లారీ మెకానిక్స్, ట్రాక్టర్ మెకానిక్స్, దాని తర్వాత మినీ వ్యాన్ అండ్ కార్ మెకానిక్, ఇంజనీరింగ్ ఫౌండరీ, ఆటో మెకానిక్స్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ వర్క్, అలాగే DC and AC ఎలక్ట్రికల్ బ్యాటరీస్. మైక్ చూడు ఒకసారి, రావట్లేదు. ఓకే సార్. ఆ అభిమానికి చిరంజీవి ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. దానికి తోడు పవన్ కళ్యాణ్ అంటే మరింత ప్రేమ. వారి కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ మధ్యకాలంలో చిరు ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ చిరంజీవులకు కరోనా వచ్చింది. దీంతో ఆందోళన పడిన అభిమాని తిరుపతి నుండి జగిత్యాల జిల్లా మల్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు సైకిల్ యాత్ర చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు ఈశ్వర్ రాయల్. ఇతడు చిరు ఫ్యామిలీకి వీరాభిమాని. అయితే చిరు ఫ్యామిలీలో ఇద్దరికి అనారోగ్యం చేయడం వల్ల వారు బాగుండాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ రోజు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కొండగట్టుకు సైకిల్ మీద బయలుదేరాడు. సుమారు 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఈరోజు కొండగట్టుకు చేరుకున్నాడు. చిరు ఫ్యామిలీ అంటే తనకు ఎంతో ఇష్టమని, వారు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించాలని ఈ సందర్భంగా ఆయన చెబుతున్నాడు. కొండగట్టు అంజన స్వామిని దర్శించుకుని చిరు ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటూ అని తిరుగు ప్రయాణం అవుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అభిమానం మనుషులు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఎంతటి సాహసానికైనా తెగింపు ఇస్తుంది. అభిమానం మనసులోని భావాలను వ్యక్తీకరిస్తుంది. అలాంటి అభిమానం చాటుకున్నాడు ఈశ్వర్ రాయల్. నా పేరు ఈశ్వర్ రాయల్, మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, తిరుపతి నుంచి 13 కిలోమీటర్లు, చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రపురం మండలం, బలిజిపల్లి గ్రామం. నేను గత కొన్ని రోజులుగా దీక్షలో ఉన్నాను. దీక్ష ఎందుకంటే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కరోనా రావడం నాకు చాలా బాధ వేసింది. ఈ కరోనా మహమ్మారిని తొందరగా తొలగిపోవాలని చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ సైకిల్ యాత్ర చేపట్టాను. అదేవిధంగా ఆంజనేయ స్వామి కూడా నా మొక్కుబడి నేను అనుకున్నట్టు మా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకున్నారు. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా చిరంజీవికి, పవన్ కళ్యాణ్ గారికి, మెగా ఫ్యామిలీకి అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. 1200 కిలోమీటర్లు స్వామి. 11 రోజులు. 10వ తారీఖున బయలుదేరాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను విజయవాడ టు వేములవాడ
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఈశ్వరుని అర్చన కూడా చేయించాను చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన. ఇప్పుడు కొండగట్టుకొచ్చాను స్వామి. అక్కడి నుంచి నాకు దారిన జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులందరూ నాకు బ్రహ్మరథం పట్టారు. అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణా జిల్లా విజయవాడలో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ 12వ సౌత్ జోన్ మహాసభలు నిర్వహించామని, ప్రభుత్వ ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని కోరుతున్నామని శ్రీకాంత్ మిశ్రా అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశీయ స్థూల ఉత్పత్తి క్షీణిస్తోందని, ప్రైవేటీకరణ వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో పబ్లిసిటీ తప్ప పరిశ్రమలకు చేసిందేమీ లేదు. కేంద్ర మంత్రి ఈ విషయంలో మాట తప్పారు. అప్రజాస్వామికంగా పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకుందని, ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన అన్నారు. I am Srikanth Mishra, the General Secretary of All India Insurance Employee Association. We are meeting in the conference of South Central Zone Insurance Employees Federation, which is one of our 8 zonal units. The conference today is seized with the issue of privatization of public sector institutions at large, but particularly the moves to privatize the Life Insurance Corporation of India as well as the public sector general insurance companies. We are of the firm opinion that Life Insurance Corporation or LIC, it mobilizes small savings of the people, converts them into capital and makes them available for investment. So any move to privatize LIC will not be Atma Nirbharta. This will be Nirbharta or reliance on companies like Reliance and foreign capital. So we believe there is absolutely no reason to privatize successful institutions like Life Insurance Corporation of India or the public sector general insurance companies. The LIC today, it has an asset base of 38 lakh crore. The LIC's size is nearly 4 times that of Reliance. It creates more values, or it creates more than 4 times the values of all the private insurance companies put together. So why privatize the LIC? There is absolutely no need. But we are also happy when the government is out to privatize all the public sector institutions. A big people's movement is taking shape all over India, including in the state of Andhra Pradesh, where the struggle of the employees of Visakhapatnam steel plant is turned out to be a people's struggle where a cross-section of the people are participating. We would like, as humble citizens of India, the insurance employees, we would also like to contribute to this struggle so that we can integrate our struggle with the broader struggle developing in India today. That is our... విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కోడికాళ్ల వలస గ్రామ సమీపంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 290 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాలూరు సీఐ ఎల్ అప్పలనాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం విశాఖ జిల్లా పాడేరు నుంచి పాచిపెంట మండలం కోడికాళ్ల వలస మీదుగా బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు మినీ వ్యాన్ లో 3 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎస్ఐఎం వెంకటరమణ సిబ్బందితో కలిసి కోడికాళ్ల వలస వద్ద శనివారం రాత్రి మాటు వేశారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి వ్యాన్ను ఆపి తనిఖీ చేయగా 53 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వ్యాన్లో ఉన్న 3 వ్యక్తులలో 2 పరారయ్యారు. డ్రైవర్ గుడ్డు కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నాని, మనీషా అనే 2 వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. గంజాయి విలువ సుమారుగా 3 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిన్న సాయంత్రం మాకు రాబడిన సమాచారం మేరకు పాచిపెంట ఎస్ఐ గారు మరియు అతని సిబ్బంది కోడికాల్వల జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వైట్ కలర్ రికవరీ వ్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ AP 28 BM 3139 ఆమె వెహికల్ని చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆ వెహికల్ నుంచి 2 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. ఆ డ్రైవర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా అందులో 53 ప్యాకెట్లు గాంజా ఉంది. సుమారు 290 కేజీలు తాలూకు ఇది. వర్త్ 2,90,000 వరకు ఉంటుంది. ఇందులో దొరికినటువంటి వ్యక్తి గుడ్డు కుమార్, ఈయన బీహారు, వీళ్ళు
18వ తేదీన ఇతను గుడ్డు కుమారు మనీష్ వీళ్ళిద్దరూ కూడా బీహార్ నుంచి ఆ వెహికల్తో బయలుదేరి ఇక్కడ మనకి బొడ్డవర జంక్షన్ దగ్గర ఎస్పర్ బొడ్డవర జంక్షన్ దగ్గర వేరే వ్యక్తి నాని అనే వ్యక్తి వీళ్ళు కలిసిన తర్వాత చీకటిలో వీళ్ళని ఘాటీ రోడ్లో తీసుకెళ్ళి అక్కడ లోడ్ చేసుకొని రిటర్న్ తీసుకొస్తుండగా మనం కోడి కాలువ జంక్షన్లో అదుపులో తీసుకున్నాం. ఇందులో A1 అరెస్ట్ చేసాం, A2, A3 కూడా అప్రహెండ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాం. ఏ ఊరు అవుతుంది సార్? బీహార్. మిగిలిన ఇద్దరు వ్యక్తులు, ఒక అతని పేరు మనీషా, ఇంకొక అతని పేరు నాని. వాళ్ళిద్దరితో బీహార్. నాని అనే వ్యక్తి అతను ఇక్కడ వచ్చి బొడ్డవరలో కలిసాడు. ఏ ఊరు అనేది మనకి దండు మైలారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఈదులకంటి రాకేష్ గౌడ్ విగ్రహాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అన్న జడ్పీటీసీ మైపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, ఈదులకంటి రాకేష్ గౌడ్ అభిమానులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవ్వాతాతలకు మనుమనిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన ఈరోజు మన రాకేష్ నిజంగా అంత ఉత్సాహం అంటే, అంత డైనమిక్, అంత టైగర్ లాంటి నాయకుని ఇవాళ విగ్రహావిష్కరణ నా చేతుల్లో చేసుకుంటామని చెప్పి జన్మలు కూడా అనుకోలేదు. ఆ రోజు చనిపోయిన రోజు, వార్త తెలిసిన రోజు నిజంగా ఒక కుటుంబ సభ్యుల్ని, ఒక మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు కోల్పోయినామని చెప్పి ఆ రాత్రంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన జ్ఞాపకాలన్నీ నెవరేస్తున్నాం. నిజంగా ఈ సందర్భంగా వారి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వారి తల్లిగారు మన ఎంపీటీసీ అరుణ గారికి, భార్య అర్జిత గారికి, ఇంకా వాళ్ళ తమ్ముడు నరేష్ గారి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, తండ్రి మన అరుణ చంద్రయ్య గారు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని, మేమందరం కూడా మీరు కుటుంబ సభ్యులుగా ఉంటామని మీ అందరూ కూడా మాటిస్తూ, ఈరోజు దేవుడు నచ్చి ఒక మంచి మనిషిని తీసుకుపోయాడు. నాకు నచ్చినోళ్ళని దేవుడు తీసుకుపోయిన అంటారు. ఇవాళ పేదవాళ్ళకి ఏ సహాయం వచ్చినా, ఏ ఆపద ఉన్నా, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నా ఎమ్మడే ఫోన్ చేసేవాడు. మా ఊర్లో సీలింగ్ లాంటి సమస్య ఉందన్నా అని చెప్పి 200 మంది మహిళలని, పేదవాళ్ళని తీసుకొని నన్ను తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని పరిష్కారం చేయాలని చెప్పారు. నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడు, సింగిల్ విండో చైర్మన్ గా రైతులకు న్యాయం చేసిన నాయకుడు ఇవాళ లేకపోవడం నిజంగా బాధాకరం. మనిషిని చేయలేము, కానీ మీలో ఒక కుటుంబ సభ్యులాగా నేను, రాజగోపాల్ రెడ్డి గారు ఉంటామని స్థానికంగా మన మైపాల్ గాని, గున్నారెడ్డి గాని, నిరంజన్ రెడ్డి గాని, మన పెద్దన్న రంగారెడ్డి గారు కానీ, మన శేఖర్ బాబు కానీ, మేమందరం కూడా ఉన్నా అతను చేయలేము, కానీ మీరు కుటుంబ సభ్యులాగా ఉంటామని, మీరు ధైర్యంగా ఉండాలి. ఆ కొడుకులోనే రాకేష్ చూసుకోవాలి. తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాబో కాలంలో మన ఎంపీటీసీ మన అరుణ నాయకత్వంలో మన నరేష్ కూడా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి పేద ప్రజలకు ఏ సమస్యలున్నా రాకేష్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఒక ఫోన్ మాకు కొట్టండి. రేపు వచ్చే ఎంపీ నిధుల్లో కూడా మన ఎంపీటీసీ గారి నాయకత్వంలో మన గ్రామాన్ని మోడల్ గా అభివృద్ధి చేసుకుంటూ ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ఇవాళ మా తమ్ముడు లాంటి నాయకుడు లేకుంటే ఇవాళ ఎంతో బాధ అనిపిస్తుంది. దండు మైలారంగా కాదు, ఇబ్రహీంపట్నం ముద్దు బిడ్డ మంచి భవిష్యత్తు నాయకుడు లేక. కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు మంత్రాలయం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. మంత్రాలయంలో భూరమణ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసి 18 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, దాదాపు 323 పోలీసులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆరాధనా ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని డీఎస్పీ వినోద్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు, ఎస్ఐ బాబు, మాధవరం హుస్సేన్ పీరా మరియు పోలీసులు పాల్గొన్నారు. తూర్పు కాపు జాతి ఐక్య పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం బూర్జా మండల సమీక్షా సమావేశం ఆదివారం స్థానిక కొల్లివలస జంక్షన్లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ టీకేఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పు కాపు జాతి ఐక్యమత్యంతో ముందుకు పోవాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు కులాన్ని అన్ని రాజకీయ పక్షాలు వివక్షకు అణచివేతకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి తూర్పు కాపు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా జాతి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్నారు. మా తూర్పు కాపు కుల గణన తప్పుల తడకగా చూపించారని, మా జనాభా రాష్ట్రంలో అత్యధికంగా 46 లక్షల జనాభా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరైన మాజీ జెడ్పీటీసీ అనేపు రామకృష్ణమనాయుడు మాట్లాడుతూ జాతి సమస్యల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం ఏకం కావాలని అన్నారు. ఏపీ టీకేఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గిరాడ హరిబాబు మాట్లాడుతూ మన జాతిని అన్ని విధాలా ముందుకు తీసుకుపోవటానికి అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎలకల చంద్రరావు మాట్లాడుతూ ప్రతి తూర్పు కాపు నేతా సంఘం క్రియాశీలక సభ్యత్వాన్ని పొందాలన్నారు. ఏపీ టీకేఎస్ఎస్ యువజన విభాగ హార్డ్ హాక్ కమిటీ అధ్యక్షులు సేపాన శ్రీనుబాబు సభకు అధ్యక్షత వహిస్తూ నిర్వహించారు. జిల్లా యువజన నేత మామిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అందరం కలిసి పనిచేయాలన్నారు. జిల్లా కార్యదర్శి మజ్జి వెంకటనాయుడు, ఏపీ టీకేఎస్ఎస్ నూతనంగా ఎన్నికైన బూర్జా మండల అధ్యక్షులు మామిడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాతి అభ్యుదయం కోసం నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది మేధావులు, జర్నలిస్టులు, ఎన్ఆర్ఐలు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం నేతలు హాజరై తూర్పుకాపు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హాజరైన నేతలు ఆయా గ్రామాల సర్పంచులు ఇప్పిలి సిమ్మన్న, తులగాపు శ్రీనివాసరావు, కోబాగాన రామకృష్ణ, సమిరిగాపు ఆనందరావు, గిరాడ జగన్, అభ్యుదయవాదులు శ్రీ బలరాం, జడ్డు బాలరాజు, బెజ్జిపురపు చిన్నంనాయుడు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న తూర్పుకాపు నేతలంతా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ భూజ మండలంలో మాక్సిమం 27 పంచాయతీల్లో ఉంటాయనుకుంటా, 26 30 పంచాయతీల్లో హ్యామ్లెట్ విలేజ్ కలుపుకుంటూ 50-60 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా 10-15 మందిని, అంటే 30 మందిని మనం వేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ కల్పించే ఏర్పాటు చేస్తున్నా అని చెప్పేసి హామీ ఇచ్చారు. కనుక హామీ మేరకు మేము 2019 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకు అనేక మార్లు రిప్రజెంటేషన్ ద్వారా డైరెక్ట్ గా మీకు ఇచ్చినటువంటి ఈ ఏదైతే మేము రిప్రజెంట్ గా ఇచ్చినటువంటి అంశాన్ని ఓబీసీని కల్పించాలని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించమని చెప్పేసి మనం తెలియజేశాం. ఆ అంశం ఏదో మనకే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు కూడా అధికారాలు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మననే జీవో జారీ చేసింది. కనుక ఈ తరుణంలో వెంటనే గవర్నమెంట్ అధినేతగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఓబీసీ ప్రవేశపెట్టాలో ఓబీసీ ప్రతి ఒక్క తూర్పు కాపు కూడా ఇవ్వాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపులు అన్ని రంగాలలో అణచివేతకు, వివక్షకు నాటి నుంచి నేటి వరకు కూడా మన పూర్వీకులు, పెద్దలు, మన ఆత్మగౌరవం ఏదైతే ఉందో బీసీడీలో ఉన్నటువంటి తూర్పు కాపులను బీసీఏ జాబితాలో పెంపొందించాలని చెప్పేసి మన గొల్ల శ్రీరాములు నాయుడు గారి నుంచి, అలాగే లుకరాపు లక్ష్మణదాసు నాయుడు గారి గురించి అక్కడి నుంచి నాటి వరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ వీరందరి తాలూకా మనోభావాలను గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ తూర్పు కాపు జాతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే 2014 నుంచి 19 వరకు ఏర్పాటైనటువంటి ప్రభుత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటులో ఈ తూర్పు కాపు జాతిని 26 లక్షలుగా గవర్నమెంట్ గారే చూపించారు. అదే తరుణంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా 16 లక్షలుగా చూపించారు. ఈ అంశాన్ని ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ అధినేతలు కానీ నాడు చెప్పాం, నేడు చెప్పాం. ఉప్పుటేరులో కాలుజారి 2 చిన్నారులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సిరిమామిడిలో జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడి గ్రామంలో ఉప్పుటేరు వద్ద శ్రీశాంత్, హర్షిత్ ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ కాలుజారి ఉప్పుటేరులో పడి మరణించారు. పోలీసుల కథనం ప్రకారం దున్న శ్రీశాంత్ వయసు 8 సంవత్సరాలు. తండ్రి పేరు దున్న కాంతారావు, తల్లి పేరు నీలవేణి. అలానే కారాగి హర్షిత్ వయస్సు
7 సంవత్సరాలు కారాగి ప్రకాష్ కల్పన దంపతులకు చెందిన బాలుడు. ఈ ఇద్దరు పిల్లలను హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరే విలిపించారు. ఘటనా స్థలానికి సోంపేట సిఐ సతీష్ కుమార్, బారువ ఎస్ఐ రమేష్ చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కోటి సత్తమ్మ మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ సభ్యులతో సమావేశం. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ జన సైనికులు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఫ్యామిలీ అభిమాని తిరుపతి నుండి జగిత్యాల జిల్లా మల్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి వద్దకు సైకిల్ యాత్ర. విజయవాడలో ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ 12వ సౌత్ జోన్ మహాసభలు. 290 కిలోల గంజాయి పట్టివేత. తెలుగు వార్త టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.